వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. MNR గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. భీమా గార్డెన్స్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. వక్ఫ్ బిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కిడ్నీ దెబ్బతిని డయాలసిస్పై బతికిడుస్తున్న భర్తకు తన కిడ్నీని దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చిందో భార్య. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా సేవలందిస్తున్న వరంగల్కు చెందిన డాక్టర్ పొన్న అరుణ కుమార్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. వరంగల్ శివనగర్లోని పల్లవి ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ పొన్న అరుణ్ కుమార్ విలేకరులను వివరించారు. ఈ సమావేశంలో పల్లవి ఆసుపత్రి డాక్టర్ దశరథం తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కేస్. ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కాదు, ఆయన డయాలసిస్ మీద ఒక 1 year ఉండే ఆయన లైఫ్ జర్నీ, అంటే ఒక లాస్ట్ 2 years జర్నీ ఎలా ఉండే డయాలసిస్ మీద, ఏం డిఫికల్టీస్ ఫేస్ అయ్యాడు, దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ అయింది అనేది ఆయన జర్నీ కోసమని ప్రెస్ మీట్ పెట్టాడు. బేసికల్గా డయాలసిస్ వాళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి. నర్వ్ అంటే మెయిన్గా నరాల కాంప్లికేషన్స్, కార్డియాక్ కాంప్లికేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం, ఏ కిడ్నీ డిసీజ్ నుంచి అయినా బయటికి రావాలి, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటికి మంచి లైఫ్ ఉండాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వన్ సొల్యూషన్. అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది సెకండ్ లైఫ్ ఇస్తుంది. ఇట్స్ ఏ సెకండ్ ఛాన్స్ టు లైఫ్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇతను ఉన్నాడు, సో ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. బేసికల్గా కాంప్లికేషన్స్ ఏమేమి రావాలి డయాలసిస్లో అన్నీ వచ్చాయి, బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్, దాని తర్వాత బేసికల్గా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండాలి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ మూడోది. అండ్ ట్రస్ట్ టు హెల్త్, అంటే ఒక డాక్టర్స్ని ట్రస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 థింగ్స్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ ఇన్ ట్రాన్స్ప్లాంట్. అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈయన కేసు. కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్కు ప్రిపేర్ అయినాక మళ్ళీ కైకి గడ్డ అయినాక అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పాను. దాన్ని రీఆపరేషన్ చేసి దాన్ని తీసేసింది. క్లియర్ అన్నాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కి ముందుకు పోయినాక అప్పుడు ఓ డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి చేశారు. ఇచ్చినాక కూడా ట్రాన్స్ప్లాంట్ అయింది. కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చినా అవన్నీ ముందుకు పోకుంటూ మెడిసిన్ వాడుకుంటూ సార్లు యశోద టీమ్ అంతా మాకు సపోర్ట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఏం లేదు, పర్వాలేదు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంత ముందు లాగానే ఉన్నాం. వరంగల్ బ్రెయిన్ డిసీజ్ అన్నీ ఉంటే ఆయన ఫస్ట్ హార్ట్ డిసీజ్, ట్రిపుల్ మేజర్ డిసీజ్ అంటేనే చాలా బాధ ఉండేది. ఎందుకంటే ఎప్పటికీ ఇంత లేదు. ఇదేం తప్పితే హాస్పిటల్ ఇల్లు హాస్పిటల్. సో అది ఇక్కడనే అయింది. అది అరుణ్ కుమార్ హ్యాండ్ ఓవర్ అయింది. ఆయన రాలేదు, ఆయన కూడా వస్తే బాగుండేది. స్థానిక సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో 1999-2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు సంతోష సమయంలోనే కాకుండా కష్టాలలో సైతం ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచించారు. విద్యార్థి మాట్లాడుతూ మా గురువులు తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారు నేర్పిన విద్య తాము ఈ స్థాయిలో ఉండడానికి ఎంతోగానో ఉపయోగపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. Okay, ready?
విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ ధన్యవాదాలు. ఎందుకు అనగా ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని మా మిగతా మిత్రుల్ని అందరినీ సంతోషపరిచారు. అదేవిధంగా వారికి మాకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వారు చెప్పిన చదువులు కానీ వారు నేర్పిన విద్య కానీ ఎంతో ఉపయోగపడింది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం 25 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ రీయూనియన్ గా ఉండడం, అదేవిధంగా మాకు మా మిత్రుల నుంచి సపోర్ట్ దొరకడం, అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా మాకు అందుబాటులో ఉండడం, వారందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వారు వస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారందరూ మొదట కొంచెం ఇది అవుతుందా కాదా, ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. కానీ మా మిత్రుల సహాయంతో ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. 25 సంవత్సరాల కింద ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ మాకు గురువులకు ఘనమైన సన్మానం చేయడం, ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ మమేకం చేయడం నిజంగా ఇది చరిత్రలో కూడా ఒక ఆనందమైన అనుభూతి. ఈ అనుబంధం అనేటువంటిది అందరికీ కలగాలని చెప్పి తర్వాత ఈ 25 సంవత్సరాల 20 సంవత్సరాల మరి రజోత్సవాన్ని ప్రతి ఒక్క ఆ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఒక అవైలబుల్గా వాళ్ళకి అనుకూలమైన ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సంతోషాలు సంబరాలు ఎన్ని జరిగినా కానీ అందరం కలిసికట్టుగా చేసుకునేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయులందరూ కూడా మేము వారికి మరి శుభాశీస్సులు అందిస్తున్నాము. ఇది గొప్పగా జరిగినట్టుగా భావిస్తున్నాము. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఏవో దివ్య, ఏడీఏ పరశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించడానికి ఇలా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ట్రిబ్యునల్ ఇలా 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ద్వారా మన జిల్లాలోని సమస్యలు పరిష్కరించడం దానికి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ధరణిలో ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా కానీ విచారణ చేయడానికి ఏదైనా కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. ప్రతిదీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఇలా సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడానికి 2 అంచెల అప్పీలేట్ వ్యవస్థ ద్వారా మన సమస్యను పరిష్కరించడానికి, మన జిల్లాలను పరిష్కరించడానికి మనము కృషి చేయడం జరుగుతుంది. ఆయన సర్వే నెంబర్ వేరు కదా, మీ సర్వే నెంబర్ వేరా? పట్ట ముంచేసి నేను మళ్ళీ అడుగుతున్నాను. పిలుస్తాము, అక్కడ ఎంక్వైరీ చేస్తాము, చుట్టుపక్కల రైతులు పంచనామా రిపోర్ట్ కూడా తీసుకుంటాము. దాని ప్రకారం ఎంక్వైరీ చేసి మాకు రిజిస్టర్ అయింది, అందరూ పెడుతున్నాడు, సవరించడం జరుగుతుంది. అలా ఎంఆర్ఓ ఇచ్చిన రికార్డు మీరు సవరించడానికి ఇద్దరు పిలిచి విచారణ చేసి ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు సంతృప్తిగా లేదు అనుకుంటే ఆ ఆర్డర్ ఇచ్చిన 30 రోజులలో ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్డీఓ విచారణ చేసి తీసుకున్నప్పుడు విచారణకు పిలవాల్సి ఉంటుంది. మీ రికార్డ్ మీ సర్వే నెంబర్లో ఉండాల్సిన వ్యక్తి వేరే దగ్గర పొజిషన్లో ఉన్నాడు, ఈ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి వేరే సర్వే నెంబర్లో ఉండాలని దరఖాస్తు వచ్చినప్పుడు ఇద్దరిని పిలుస్తాము. విచారణ చేయడం వాళ్ళ రికార్డ్ ఏంటి, మీ రికార్డ్ ఏంటి, చుట్టుపక్కల రైతుల పంచనామా రిపోర్ట్, ఫీల్డ్ పొజిషన్ రిపోర్ట్ మే నెలలో
ఇందాక చెప్పినట్టు 2 గ్రామాలకి రోజుకు 2 గ్రామాలు చొప్పున ఒక గ్రామానికి. కానీ కళాకారుడు మేజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సారావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం జరిగిన పల్నాడు మెజిక్ ఫెస్టివల్ 2025 నిర్వాహకుల కోరిక మేరకు రాజా వ్యాఖ్యాతగా వివరించిన తన సమయస్ఫూర్తి చెలోక్తులతో కార్యక్రమాన్ని అత్యంతం భక్తి కట్టించి సభికుల ప్రశంసలను అందుకున్నారు. అలాగే కరీంనగర్కు చెందిన మెజిషియన్ నరేన్ లెక్చరర్ కమ్ డెమానిస్ట్రేషన్ సీనియర్ల ప్రశంసలు అందుకుంది. సిక్స్ చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అని ఇది ఇచ్చేస్తానంటే 1కి ఇచ్చేయచ్చు, 1కి ఛాయిస్ ఏమో 1కి ఛాయిస్ ఇస్తే ఇది అన్నాడు అనుకోండి, ఎవరు వేస్తాం? మీరే కదా.
శ్రీజ చారిటబుల్ 28 ఏప్రిల్ 2025 రోజున ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం పెట్టి చల్లనీరు అందిస్తున్నారు. ఈ వేసవిలో మండు ఎండలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్ట్ పేదలు మరియు అనగదొక్కబడిన వారి కోసం నిరంతరం పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచు, పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడారు. ఏప్రిల్ 2025 ఆదివారం నాడు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదార్కని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కార్మికుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేర్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడారు. క్లాస్ లో భాగం ఎల్ఐసి ఎంప్లాయీస్ అంటారు, వర్కింగ్ క్లాస్ లో భాగం. టోటల్ ఇదంతా కార్మిక వర్గంలో అంతర్భాగమైనటువంటి అభిప్రాయంతో ఫస్ట్ మనం ఉండాలి. ముందు లేబర్ కోడ్లకు సంబంధించి ఈ రోజు క్లాస్ లో చాలా అంశాలు వచ్చినాయి. ఏదైనా సందర్భాన్ని బట్టి నేను ఏదైనా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ అసలు ముందు ఈ సమ్మెను మనం ఎలా చూడాలి? ఈ సమ్మెను ఫస్ట్ మనం సిఐటియు కార్యకర్తలుగా ఈ సమ్మెను ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఈ సమ్మె అంటే జనరల్ గా చూస్తే సమ్మె అంటే యుద్ధం, సమ్మె అంటే పోరాటమే కదా. సమ్మె అంటే పోరాటం. పోరాటాన్ని ఏమంటాం మనం? మన మార్క్సిస్ట్ పరిభాషలో పోరాటం అంటే ఏంటో తెలుసా? ప్రియమైన మిత్రులారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి, విదేశీ బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం చేసే అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది. మైన్స్ యాక్ట్ను మార్చింది, కమ్యూనికేషన్ యాక్ట్ను మార్చింది, ఇన్సూరెన్స్ యాక్ట్ను మార్చింది. ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది. గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి, ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంటులో 2019-20 సంవత్సరంలో ఆమోదించుకుంది. వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు చేస్తుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే 20వ తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా బొగ్గుగని, కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత దెబ్బతింటది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి. మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాలని ఓడించడమా, ఈ విధానాలని ప్రతిఘటించడమా, లేకపోతే గులాంగా మారిపోవటమా? అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు, ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు. గత 100 సంవత్సరాలుగా
బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు. తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు. ఖబర్దారని చెబుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడులకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది. ఇప్పటికే ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు. అందుకనే సింగరేణి బొగ్గర్ల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదని పొంగులేటి అన్నారు. పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు. ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్న తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్ళాల మధ్య, అన్న తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఏప్రిల్ 28వ తారీఖు 2025 సోమవారం హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు 100 మంది ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరుల స్వామివారు రచించినటువంటి 101 తైత్ర సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింట పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమము 28 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 వరకు 9 రోజులు గోదార్కని మండల కేంద్రంలో ప్రజలకు తైత్ర సిద్ధాంత భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇటు నిర్వహణ భగవద్గీత భక్తి యోగం 10వ శ్లోక ఆధారంగా తైత్ర సిద్ధాంత ఆదికర్త ప్రబోధనంద యోగీశ్వర్ల వారి ఆశీస్సులతో జరుగుతున్నది. ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు, సభ్యులు రామరాజు, నాగిరెడ్డి, సంతోష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, కవి, చంద్రకళ తదితరులు వ్యాఖ్యానించడం జరిగినది. వేసవి సెలవుల్లో 10 రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము. అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్మని మార్చుకోవాలని చేస్తున్నాము. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు 101 గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథరాజులను ప్రతి ఒక్కరికి, సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి, మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము 10వ శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మో పరమోభవ మదర్థమపి కర్మాని కూర్వన్ సిద్ధి అవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము, నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు. అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది. ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కురు తేతత. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోచునవో అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము. ఈ యొక్క
భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాప కర్మను లేకుండా చేసుకొని ఆ దేవునిలోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు, అందరూ కూడా సమానమే. ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినాడు అప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు. అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రచారాన్ని మీ వేసవి కాలంలో ఈ 28 తారీఖు 4వ నెల నుండి మరియు వచ్చే నెల 6వ తారీఖు 5వ నెల వరకు కూడా అంటే 9 రోజులు ఈ యొక్క ప్రచారాన్ని గోదావరిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానులుగా తయారు కావాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము దసరా సెలవులలో, సంక్రాంతి సెలవులలో, అదేవిధంగా వేసవి సెలవులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తాము. ఇదే విధంగా ప్రజల స్పందన మీడియా ద్వారా కూడా అందరికీ కూడా అందరూ జ్ఞానం తెలుసుకొని మీ యొక్క పాపపుణ్యాలు లేకుండా చేసుకోవాలని రైతు సిద్ధం ద్వారా తెలుపుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.